ఇక రెండో రోజు కస్టడీలో పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి విచారిస్తున్నారు. జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయుల నుంచి కీలక విషయాలను రాబడుతున్నారు. జత్వానీ కేసులో రిమాండ్ ఖైదీగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, విచారిస్తున్నప్పుడు అంటే ఏమైనా విషయాలు, కొత్త విషయాలు? రెండో రోజు కస్టడీలో పిఎస్ఆర్ ఆంజనేయులను సిఐడి విచారిస్తున్నారు. జత్వానీ కేసులో పిఎస్ఆర్ ఆంజనేయుల నుంచి కీలక విషయాలను రాబడుతున్నారు. జత్వానీ కేసులో రిమాండ్ ఖైదీగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారు. పిఎస్ఆర్ ఆంజనేయుల్ని రెండో రోజు కూడా విచారిస్తున్నారు. అయితే దీని గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. చెప్పండి రాజ్ కుమార్, ఏమేమి విషయాలు వెలుగులోకి వచ్చాయి ఈ రోజు విచారణలో? దుర్గా, ముఖ్యంగా ఏదైతే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించినటువంటి ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకి సంబంధించి కూడా సిఐడి అధికారులు ఆయన తాడిగడపలో ఉన్నటువంటి సిఐడి ప్రధాన కార్యాలయం దగ్గరికి ఆయన తీసుకెళ్లి అక్కడ అధికారుల బృందం, సిఐడి అధికారుల బృందం ఆయన్ను విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఏదైతే నటి కాదంబరి జత్వానీ వ్యవహారానికి సంబంధించి కూడా పిఎస్ఆర్ ఆంజనేయుల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. అంటే ఏటుగా ఆయన ఈ కేసులో ఉన్నారు. ఆయన ప్రోద్బలంతోనే నటి జత్వానీకి సంబంధించి ఒక అక్రమ అరెస్ట్ కావచ్చు, ఆవిడని నిర్బంధించడం కావచ్చు, ఆయన పైన దాడి జరగటం కావచ్చు, ఇటువంటి అన్ని అంశాల్లో కూడా పిఎస్ఆర్ ఆంజనేయులదే ప్రధాన పాత్రగా ఉంది. ఎవరు చేస్తే ఇవన్నీ కూడా చేశారు, అసలు ఎందుకు అరెస్ట్ చేయాల్సినటువంటి అంశాలు వచ్చినాయి, అసలు ఎందుకు ఈ నటి జత్వానీని ఈ కేసులో ఇరికించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు ఏం జరిగింది అనేటువంటి అంశాలపైన కూడా సిఐడి అధికారులు ప్రధానంగా పిఎస్ఆర్ ఆంజనేయులను అటు అడుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ రోజు విచారణ ముగిసే సమయానికి మాత్రం కొంత ఏదైనా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. విచారణ ఆల్రెడీ ఒక గంట కిందట మొదలైనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారణ అయితే మాత్రం జరుగుతుంది. కాబట్టి కొద్దిసేపు కిందటే విచారణ అయితే ప్రారంభమైంది. ఇటువంటి అంశాలు అన్నింటినీ కూడా అటు పిఎస్ఆర్ ఆంజనేయుల ముందు పెట్టారు. ఆంజనేయులు మాత్రం ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తారు, అసలు ఆ కేసుకు సంబంధించి ఆయనకు ఉన్నటువంటి ప్రమేయం ఏంటి అనేది కూడా అటు అధికారుల ముందు ఏమైనా చెప్తారా, లేదంటే ఏదైతే తెలియదు, లేదంటే గుర్తులేదు, ఇటువంటి అంశాలే మాట్లాడతారు అనేది కూడా చూడాల్సినటువంటి అంశంగా ఉంది. కాబట్టి కొద్దిసేపు కిందటే ఆయన్ను ఏదైతే విజయవాడ రిమాండ్ లో ఉన్నటువంటి జైలు నుంచి కూడా ఆయన్ను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు ముగిసినటువంటి తర్వాత ఆయన్ను కొద్దిసేపు కిందటే పోలీసులు ఇక్కడ సిఐడి కార్యాలయానికి తీసుకుని వచ్చారు. కాబట్టి పిఎస్ఆర్ ఆంజనేయుల వ్యవహారంలో మాత్రం ప్రస్తుతం ఇది ఒక క్వశ్చన్ మార్క్ గా ఉంది. ఆయన ఎలాంటి విషయాలు బయట పెడతారు, సిఐడి అధికారులు మాత్రం ఆయన దగ్గర నుంచి కీలకమైనటువంటి సమాచారమే రాబడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. దుర్గా, థ్యాంక్ యూ రాజ్ కుమార్.